అనుగ్రహించబడింది. వినాలా, మొట్టమొదట వినాలా, వినుట వలన విశ్వాసం కలుగును. అనేకుల జీవితాలు మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. చనిపోయిన లాజరు ఆయన మాట విన్నాడు. తర్వాత రోగులు, బలహీనులు. ఇప్పుడు పేతురు, యోహాను దేవాలయంలోకి వెళ్తేప్పుడు ఒక కుట్టివాడు ఆయన్ని భిక్షం అడిగాడు. అయ్యా, గుడి ముందు ఉన్నాడు, భిక్షం అడిగాడు. ఆయన దగ్గర లాగిపోయారు. మా దగ్గర ఏంటి బంగారాలు ఏమి లేవు నాయనా నీకు ఇవ్వడానికి, మా దగ్గర ఉన్నది నీకు ఇస్తాము అని అన్నారు. సరేనని వాళ్ళు ఏమి ఇస్తారు అని అతడు తేరి చూస్తున్నాడు. వాళ్ళు ఏం చెప్పారంటే, యేసు నామములో, పునరుద్ధానుడైన యేసు నామములో నీ కాళ్ళలోకి జీవం వచ్చు కాక నువ్వు లేచినాడు అన్నారు. అంతే. వాడి బలహీనత వారి మాట ఎందా లేదా? పేతురు, యోహాను మాట ఎవరి బలహీనత ఉంది? గుడ్డివాడి బలహీనత వింది. ఇప్పుడు బలహీనత మన మాట విందా వింది. ఉదాహరణకు నేనే ఎవరైనా బలహీనత కలిగి వచ్చారు, యేసు నామములో ఈ బలహీనత ఇతరులో నుంచి వెళ్ళిపోను కాక అన్న వెళ్ళిపోయింది అనుకో, నా మాట ఎందా లేదా? నీ మాట ఎందా? ఎందుకని నేనేమన్నా ప్రభుకి ఏమన్నా పెద్ద ఏదైనా ఇచ్చి అది పొందుకున్నానా? విశ్వాసం. దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, లేదా దేవుడు నన్ను పిలిచాడు, ఆ పని చేస్తున్నాం, అది వేరే విషయం. కానీ మొట్టమొదట నీకు విశ్వాసం ఉండాలా, నీకు విశ్వాసం ఉండాలా. నువ్వు పలకాలా దేవుడి సన్నిధిలో, నువ్వు మొరపెట్టాలా. నువ్వు అడగకుండా నేనే 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 నేను ఎంతసేపు అడిగినా కానీ ఉపయోగం ఉందా? లేదు. కాబట్టి జ్ఞాపకం తీసుకున్నాను, మీరు దేవుని మాటలు వినటం వలన మీకు ఆశీర్వాదకరం. దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయటం వలన మీకు ఆశీర్వాదకరం, దేవునికరం. రోగులు, బలహీనులను స్వస్థపరిచింది ప్రభువారు. ఆ సర్వమానవాళి కొరకు ఆయన చిందించిన రక్తాన్ని నేటి వరకు నీ కొరకు దాచబడింది. నీ కొరకు నీ కలిగిన బాధల్లో నుంచి, నువ్వు వ్యాధుల్లో నుంచి, విపత్తుకరమైన పరిస్థితుల నుంచి నువ్వు విడుదల పొందడానికి నీకంటూ ఆయన కొంత కేటాయించాడు. ఎందుకంటే ఆయన పక్షపాతి కాడంట. ఏమంట? పక్షపాతి కాడంట. ఎలాగా? పేతురు భక్తులు అపోస్తలుల కార్యం 10:34లో ఆ కొర్నేలి ఏంటో చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు పక్షపాతి కాడు అని నేను నిజముగా గ్రహించి ఉన్నాను అన్నాడు. అంటే ఆ అన్యుల కొరకు కూడా దేవుడు తన కృపను దాచుంచాడు. నీ కొరకు వచ్చిన కృప కొంత దాచబడింది, తీసుకొని వాడుకోవాలంటే తీసుకొని వాడుకో. దేవుడు నీకు ఒక ఆస్తి పంచాడు. అందుకని కీర్తనకారుడు ఒక చోట అంటాడు, యెహోవా నా భాగమని నేను అనుకోరుచున్నాను అని అన్నాడు. నేను ఎంచుకున్నాను అన్నాడు. అంటే ఆయనే నా భాగం. అంటే ఆస్తులు వస్తారు కదా, ఆస్తులు వాటాలు. నీ భాగం ఏమొచ్చిందంటే, యెహోవా నా భాగం, దేవుడే నా స్వాస్థ్య భాగం. అర్థమవుతుందా? స్వాస్థ్య భాగం. పితరుల స్వాస్థ్యం అని మనం పంచుకుంటూ ఉంటాం కదా, అన్నదమ్ములది కలిసి తల్లిదండ్రులది. అలాగా దేవుని స్వాస్థ్య భాగముగా నువ్వు ఎంచుకోవాలా. ఆయన స్వాస్థ్య భాగముగా నువ్వు ఆ విధంగా నా స్వాస్థ్య భాగం అని ఆయన నా స్వాస్థ్య భాగం అని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు దాన్ని అనుభవించగలవు. అలా అనుభవించే ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎవరికి అనుగ్రహించాడంటే, రక్షించబడి పరిసెడుకులాగా ఉండే, అన్ని విధాలుగా నమ్మకంగా ఉండే వాళ్ళకు మాత్రమే అనుగ్రహించాడా? లేదు. కొన్నేళ్ళు ఇంటికాడ అన్యుల మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చి రోగులు, బలహీనులు స్వస్థపరచబడి వారు అన్ని భాషల చేత మాట్లాడుతూ అక్కడ జరిగిన కార్యాన్ని బట్టి పేతురు ఆశ్చర్యపోయాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ఎవరైనా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, నీకు నమ్మకం ఉండి నీకున్న ఆ బైబిల్ అన్నింటిలో నుంచి, ప్రభువా నన్ను విడిపించవా, నా కోసం ప్రాణం పెట్టి యేసయ్యా నన్ను విడిపించవా అంటే సమస్త బైబిల్ అన్ని కూడా త్రుట్టిలో తీసేస్తాడు. చప్పుడు జరగబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. చిటికలో తీసేస్తాడు. ఆయన చిటికలో తీసేస్తాడు. సమస్త బైబిల్ను చిటికలో తీసివేస్తాడు. సమస్త బాధలను, వ్యాధులను చిటికలో మాయం చేస్తాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టం అది. ఆయనకి ఇష్టము. ఆయన ఏం కోరుకున్నాడంటే, నీకు ఇష్టమైన, ఆయనకి ఇష్టం ఏంటంటే నువ్వు శ్రేయస్కరంగా, దీవెనకరంగా, ఆరోగ్యకరంగా, సంతోషంగా, నిండు నూరేళ్ళు సంపూర్ణమైన ఆరోగ్యంతో వర్ధిల్లాలని ఆయన ఇష్టం. ఆయన ఇష్టం. కాబట్టి నీవు నేను చేసిన అతిక్రమాలను బట్టి, పాపాలను బట్టి మనకు కొన్ని బలహీనతలో, శ్రమలో, కష్టాలు, ఏదో విపత్కరమైన పరిస్థితులు సంభవిస్తే వీటన్నిటిలో నుంచి విడుదల పొందడానికి ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. వేల చెల్లించాడు ఆయన. ఇంకా నేను కూడా జ్ఞాపకం చేసుకోకూడదు. ఇంకా చాలా మంది ఏం ప్రార్థన చేస్తారంటే, అయ్యా నేను దరిద్రునయ్యా, దీనునయ్యా, పాపినయ్యా. నీ పాప ఎప్పుడో కడిగివేయబడింది, మళ్ళా నేను పాపినయ్యా, దరిద్రునయ్యా. పైన అంటే తదాస్తు దేవతలు అంటారు చాలా మంది. తదాస్తు దేవతలు కాదు ఉండేది, ఆమేన్ అనేవాడు
పైన, కలుగులుగా అనేవాడు పైన ఉంటాడు. నీ దరిద్రత నుంచి తీసివేసి నిన్ను అక్కడ నుంచి తీసి ఆయన ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచాలని, అంటే నేను తోకగా ఉంచాలని నేను బైబిల్లో చెప్పాడా, తలగా ఉంచాలని నేను కన్నానమ్మా. మరలా నువ్వు రక్షించబడిన తర్వాత నేను దరిద్రునయ్యా. ఎట్ట దరిద్రుడు అవుతావు? సర్వాధికారి అయిన ఆయన కుమార్తె అయితే నీవు, ఆయన నిన్ను కంటే ఆయన కేర్ ఆఫ్ నువ్వు చెప్పుకోకుండా, ఆయన గురించి నువ్వు చెప్పుకోకుండా నేను ఇంకా దరిద్రునంటే అర్థమవుతుందా? కాబట్టి జ్ఞాపకం తీసుకోండి, మనము ప్రార్థన చేయాలా? ఏమని ప్రార్థన చేయాలంటే కలిగిన భయములన్నిటిలో నుంచి విడుదల పొందడానికి భయంతో మాట్లాడాలా. ఇదిగో ఈ కారణం చేత నేను భయపడటానికి నువ్వు నన్నే భయపెట్టలేవు, ఎందుకంటే నేను నా సొత్తు కాదు, నీ సొత్తు కాదు, విలువ పెట్టుకోబడిన అసలు ఆయన సొత్తు, నేను